హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే నేను క్యాబేజీ బఠానీ కర్రీ చేశాను. చాలా బాగుంటుందన్నమాట. ముందుగా కళాయి స్టవ్ మీద పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, పొట్టు తీసిన వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని తాలింపుని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న క్యాబేజీని వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మినిమం 4 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన 2 టమోటాలని వేసుకోండి. ఇవి మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకొని మరో 2 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. మెత్తగా మగ్గిపోతాయి. ఇప్పుడు తగినంత కారము, అలాగే గరం మసాలా పౌడరు, మీకు నచ్చినట్లయితే కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి. ముందుగా నేను నానబెట్టుకొని బఠానీలను అయితే కుక్కర్లో వేసుకొని 2 విజిల్ వేసుకున్నాను. ఉడకబెట్టుకొని వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. మొత్తం ఇలా కలుపుకొని మరో 2 నిమిషాల పాటు కానీ ఉడికించుకుంటే చక్కగా రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ ఉంటుంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.